ఈసీ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటికే హడావిడి అయితే ప్రారంభం అయితే అయిందనమాట. గత సంవత్సర కాలంలో ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం కూడా ముగిసిపోవడం, ఇక గత సంవత్సర కాలంలోనే సర్పంచ్ల లేకపోవడం వల్ల ప్రత్యేక అధికారులతో గ్రామ పరిపాలన అయితే సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉండబోతున్నాయని చెప్పేసి ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 30 తారీఖు లోపు తప్పనిసరిగా ఎలక్షన్లు జరపాలని హైకోర్టు అనేది స్పష్టం చేయడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక తెలంగాణ ప్రభుత్వం మొదటిగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం సూచనలు అయితే కూడా జారీ చేసిందనమాట. ఇక ఎంపీటీసీ ఎన్నికల తర్వాతనే మనకు సర్పంచ్ ఎలక్షన్లు అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా అధికారులు ఈ విధంగా ముందుకైతే సాగుతున్నారన్నమాట. సో ఇందుకు సంబంధించి మేరకు ఎన్నికల సంఘం అనగా ఎలక్షన్ కమిషన్ అనేది కసరత్తు అయితే ప్రారంభించిందనమాట. పంచాయతీ ఎన్నికలు సంబంధించినటువంటి విధి విధానాలు, అదేవిధంగా నిర్వహణ, ఎంతమంది స్టాఫ్ ఉండాలి, పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని చెప్పేసి మొత్తం ఆయా జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక ఎన్నికల సంఘం ఆదేశించడంతో సో ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే నెల మొదలైన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్, ప్రెసిడింగ్ రిటర్నింగ్ అధికారులు ఇతర సిబ్బంది వివరాలు మరోసారి పరిశీలించాలని సందర్భంగా ఈసీ సూచించినట్లు తెలుస్తుందన్నమాట. ఎవరెవరు ఏంటి అనేది మొత్తానికి, అలాగే రాష్ట్రంలో జిల్లాలో రెవెన్యూ కావచ్చు, డివిజన్, మండలం, పంచాయతీతో పాటు వాళ్ళ సంఖ్య ఆధారంగా సో వివరాలు అందుబాటులో కూడా ఉంచాలని చెప్పేసి ఇవన్నీ బాధ్యత కలెక్టర్లకైతే ఎన్నికల సంఘం ఆదేశం జారీ చేసిందనమాట. సో ఈ ఆదేశాలతో త్వరలోనే మనకు ఎంపీటీసీ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ మనకు పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఒక్కొక్కటిగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి అంగరంగ వైభవంగా రాజకీయంగా సో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో ఈ నెల లేదంటే వచ్చే నెల